హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మోహన్ డ్రైవ్ జోన్కి స్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే కామెంట్ చేశారు వెహికల్ స్మూత్గా ఎలా డ్రైవ్ చేయాలంటే. యాక్చువల్గా కామెంట్ ఏంటంటే గేర్ చేంజింగ్ టైం వెహికల్ వాజ్ షేకింగ్, హౌ టు మూవ్ స్మూత్లీ, హౌ టు డ్రైవ్ స్మూత్లీ, హౌ టు చేంజ్ ద గేర్ స్మూత్లీ అని ఏదో క్వశ్చన్ వేశారనమాట. యాక్సిలేటర్, బ్రేకు, క్లచ్ ఈ మూడింటిని క్లియర్గా ప్లే చేయడం రావాలి. క్లచ్ రిలీజ్ చేసినప్పుడు క్లచ్ ఇప్పుడు ఫుల్గా ప్రెస్ చేస్తున్నాను, రిలీజింగ్ ఇలా వదిలేసామంటే ఇలా ఊగినట్టు వస్తుంటుంది. లేదంటే ఫస్ట్ మూమెంట్లో అలా వదిలామంటే ఇంజిన్ కూడా ఆగిపోతుంది. క్లచ్ ఇలా ప్రెస్ చేసిన క్లచ్ని నెమ్మదిగా రిలీజ్ చేసామంటే దానికి టైం ఇవ్వాలి మూవ్ అవ్వడానికి. ఫర్ సపోజ్ ఈ వెహికల్ని, ఇంత వెయిట్ ఉన్న వెహికల్ని వెనక నుంచి ఒక ఇద్దరు ముగ్గురు పుష్ చేసి ఇమీడియట్గా పుష్ చేసేయగలరా? చేయలేరు కదా. అలాగా స్పీడ్ పెంచుతూ అలా పుష్ చేయగలరు. దీనికి కూడా క్లచ్ రిలీజ్ చేసినప్పుడు దానికి టైం ఇవ్వాలి, కొన్ని సెకండ్స్ టైం ఇవ్వాలి. 3 or 4 seconds టైం ఇస్తూ మూవ్ చేయాలి. మూవ్ చేసామంటే అప్పుడు వెహికల్ క్లియర్గా మూవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు తర్వాత ఈ మూమెంట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్ మూమెంట్ కూడా చెప్తాను. అంటే హిల్ ఏరియాస్లో ఆగిపోతే బండి బ్యాక్ వెళ్ళకుండా ఫ్రంట్కే మూవ్ చేయడం ఎలా, సో ఇవన్నీ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఫస్ట్ గేర్ వేసి మూవ్ చేస్తున్నాను. అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే రన్నింగ్లో గేర్ చేంజ్ చేసినప్పుడు వెహికల్ ఇలా ఊగడం అనమాట. అది కూడా సేమ్ క్లచ్ స్మూత్గా రిలీజ్ చేయకపోతేనే ఆ మూమెంట్ అలా షేకింగ్ మూమెంట్ వస్తుంది. క్లచ్ని టైం ఇస్తూ నెమ్మదిగా రిలీజ్ చేసామంటే అది స్మూత్గా ట్రైన్ మూవ్ అయినట్టు మూవ్ అవుతుంది. సో నేను ఫస్ట్ గేర్ వేసుకున్నాను, క్లచ్ పట్టుకొని ఫస్ట్ గేర్ వేసాను, సీట్ బెల్ట్ పెట్టుకున్నాను, హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేశాను. ఇప్పుడు మూవ్ చేస్తున్నాను. క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేసామంటే క్లియర్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. సో నేను నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను. బైటింగ్ పాయింట్ ఎక్కడ ఉంది? ఫర్ సపోజ్ ఇది బైటింగ్ పాయింట్. మళ్ళీ క్లచ్ పట్టుకొని నోటలు చేశాను. 1 second. ఇప్పుడు క్లచ్ టాప్ టు బాటమ్ ఒక 5 inches మూవ్ అవుతుంది అనుకోండి. కింది నుంచి పై వరకు ఒక 5 inches మూవ్ అవుతుంది అనుకోండి. ఈ 5 inchesలో ఫస్ట్ స్టార్టింగ్ 2 inches గ్యాప్, అంటే ఏ విధమైన మూమెంట్ రాదు, ఏ వెహికల్కైనా సేమ్. ఫస్ట్ స్టార్టింగ్ 2 inches గ్యాప్, 2 inches రిలీజ్ చేసిన తర్వాత మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అర్థమైందా? 2 inches రిలీజ్ చేసిన తర్వాత మూమెంట్ స్టార్ట్ అవుతుంది. అదే మనకి చాలా ఇంపార్టెంట్, అక్కడే హోల్డ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఫస్ట్ గేర్ వేస్తున్నాను, ఫస్ట్ గేర్ వేసాను, ఇప్పుడు రిలీజ్ చేశాను. ఎంత 2 inches రిలీజ్ చేశాను, మూమెంట్ చిన్నగా స్టార్ట్ అయింది, అక్కడ హోల్డ్ చేశాను. అక్కడ హోల్డ్ చేస్తే చాలు, ఇంక ఇది స్పీడప్ అవ్వదు, కొంచెం ఈ చిన్న మూమెంటే కంటిన్యూ ఉంటుంది. మళ్ళీ స్పీడప్ ఎప్పుడు అవుతుంది? ఇంకొంచెం రిలీజ్ చేస్తే మూమెంట్ ఇంకొంచెం స్టార్ట్ అవుతుంది, ఇంకొంచెం రిలీజ్ చేస్తే మూమెంట్ కంప్లీట్ రిలీజ్ చేస్తేనే మూమెంట్ స్టార్ట్ అయిపోయింది. యాక్సిలేటర్ ఇస్తున్నాను, స్పీడప్ చేస్తున్నాను. ఓకే, యాక్సిలేటర్ ఇస్తున్నాను. ఇప్పుడు వెహికల్ స్పీడ్ 10 స్పీడ్లో ఉంది, వెహికల్ స్పీడ్ 10 స్పీడ్లో ఉంది. ఇప్పుడు సెకండ్ గేర్కి కూడా వెళ్ళొచ్చు, కానీ ఎదురుగా వెహికల్స్ వస్తున్నాయి, కొంచెం లెఫ్ట్కి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు సెకండ్ గేర్ వేసాను. అంటే 10 స్పీడ్లోనే సెకండ్ గేర్ వేసాను. 10-15 స్పీడ్లో సెకండ్ గేర్ వేసాను. సో ఏ విధమైన జరుకు రాలేదు, ఎందుకంటే క్లచ్ ఏంటంటే మీరు క్లచ్ రిలీజ్ చేసినప్పుడు ఒకేసారి, అంటే కరెక్ట్గా చెప్పాలంటే గేర్ బ్యాండ్ గట్టిగా లాగి టక్కున వదిలామంటే ఒకేసారి ముడుచుకుంటుంది కదా, ఆ విధంగా అయితే టక్కున ఇలా వదలకూడదు. వదిలారంటే ఇంజిన్ ఆగిపోవడం కానీ లేదంటే షేకింగ్ రావడం కానీ జరుగుతుంది. మళ్ళీ ఆపుతున్నాను, ఇక్కడ ఆపాను. ఓకే, మళ్ళీ మూవ్ చేస్తున్నాను, మళ్ళీ ఫస్ట్ గేర్ వేస్తున్నాను. ఫస్ట్ గేర్ వేసి ఇప్పుడు క్లచ్ నెమ్మదిగా, బ్రేక్ వదిలేసాను, యాక్సిలేటర్ మీద నా రైట్ లెగ్ ఉంది, క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను. ఓకే, ఇది 2 inches హైట్ అనమాట. ఇది 2 inches హైట్ రిలీజ్ చేసినప్పుడు మూమెంట్ స్టార్ట్ అయింది. ఇంకొంచెం రిలీజ్ చేస్తే ఇంకా బెటర్ మూమెంట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు యాక్సిలేటర్ ఇస్తున్నాను. ఓకే, 10 above స్పీడ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ క్లచ్ పట్టుకున్నాను, గేర్ మారుస్తున్నాను. గేర్ మార్చి క్లచ్ చిన్న టైం, ఒక 2 seconds టైం ఇస్తూ రిలీజ్ చేయాలి. అప్పుడు దానికి జరుకు రావడం కానీ లేదంటే ఇంజిన్ ఆగిపోవడం కానీ ఇలాంటివి ఏం జరగవు. సో ఇప్పుడు మనం వెళ్తున్నది అప్ మూమెంట్కి. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది. ఇప్పుడు అప్ మూమెంట్ దగ్గరికి వెళ్తున్నాము. అప్ మూమెంట్ ఏంటంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. అప్ మూమెంట్ కూడా క్లచ్ రిలీజ్ చేయడమే. క్లియర్గా క్లచ్ రిలీజ్ చేసినప్పుడు మనం స్టెప్ రిలీజ్ చేసేయడం కానీ లేదంటే షేకింగ్ లాగా వచ్చినప్పుడు రిలీజ్ చేయడం కానీ అలా చేసామంటే అప్పుడు కూడా ఆగిపోతుంది. సో నేను కొంచెం పెద్ద అప్, క్లియర్ అప్ దగ్గరికి తీసుకెళ్ళి వెహికల్ని ఆపుతున్నాను. ఒక విధమైన పెద్ద అప్ అనమాట ఇది. ఓకే, ఇది అప్. ఓకే, నేను ఫస్ట్ గేర్ వేస్తున్నాను. ఫస్ట్ గేర్ వేసాక ఇప్పుడు క్లచ్ బ్రేక్లో ఉన్నాను, ఫస్ట్ గేర్లో ఉన్నాను, సెకండ్ గేర్లో ఇక్కడ వరకు వచ్చాను, ఇక్కడ ఆపాను.
ఇక్కడ ఎందుకు ఆపానంటే అప్ మూమెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఆపాను. సో బ్రేక్ వదిలేమంటే బ్యాక్ వెళ్ళిపోతుంది, చూసారా వెళ్ళిపోతుంది కదా. బ్రేక్ పట్టుకున్నాను, ఓకే. బ్రేక్ పట్టుకొని క్లచ్ ఒక 2 ఇంచెస్ రిలీజ్ చేస్తున్నాను. మనకు తెలుసు, అంటే ఈ వెహికల్ గురించి నాకు తెలుసు, ఒక 2 ఇంచెస్ రిలీజ్ చేస్తే మూమెంట్ స్టార్ట్ అవుతుంది, కొన్ని 2.5 రిలీజ్ చేస్తే మూమెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఆ బైటింగ్ పాయింట్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. స్లోగా ఇప్పుడు క్లచ్ రిలీజ్ చేస్తున్నాను, బైటింగ్ పాయింట్ వరకు ఒక 2 ఇంచెస్ రిలీజ్ చేశాను ఇప్పుడు, ఓకే. వైబ్రేషన్ స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు బ్రేక్ వదులుతున్నాను, ముందుకు వెళ్తుంది, చూసారా వెహికల్ చిన్నగా బ్రేక్ వదిలేసాను, కంప్లీట్గా ముందుకు వెళ్తుంది. ఇంకొంచెం క్లచ్ రిలీజ్ చేసినా, లేదంటే యాక్సిలర్ సపోర్ట్ ఇస్తూ క్లచ్ రిలీజ్ చేసినా పర్లేదు, ఆ విధంగా వెళ్తుంది. ఇంకా కంప్లీట్ రిలీజ్ చేసేస్తే మూమెంట్ స్టార్ట్ అయిపోయింది. అప్లో చాలామంది ఏం చేస్తారంటే అప్లో నేను ఇక్కడ ఆపుతున్నాను, నా లెగ్స్ వైపే చూస్తున్నారు కదా, లెగ్స్ దగ్గర చూడండి. చాలామంది ఏం చేస్తారంటే, అంటే ఇక్కడ నీడలో ఆపాను, లెగ్స్ క్లియర్గా కనిపించట్లేదు, ఓకే. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ బ్రేక్ వదులుతారు, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ భయపడిపోతారు, మళ్ళీ గట్టిగా బ్రేక్ పట్టుకుంటారు. గట్టిగా ఎక్కువ వెయిట్ బ్రేక్ మీద వేసారంటే క్లచ్ రిలీజ్ చేసినప్పుడు మూమెంట్ ఎక్కడ వస్తుందో క్యాచ్ చేయలేరు, గమనించలేరు. సో మీరు ఎప్పుడైనా బ్రేక్ వేసేటప్పుడు లైట్గా వెనక్కి వెళ్ళకుండా ఆగినంత వరకు వేయండి, జస్ట్ ఇలా వేయండి. ఇలా వేసిన తర్వాత క్లచ్ వదిలినప్పుడు ఈజీగా వైబ్రేషన్ కానీ లేదంటే ముందుకు వెళ్ళే ఫీల్ మనకు తెలిసిపోతుంది, ఓకే. ఇప్పుడు బ్రేక్ వదిలేసాను, ఇంకా వెహికల్ ముందుకే వెళ్తుంది, ఓకే. అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. ఇంకొంచెం పెద్ద అప్పు దగ్గరికి అయితే ఇంకొకసారి చెప్తాను. అప్ మూమెంట్ అనేది అప్లో ఆగితే బండి వెనక్కి ఎందుకు వెళ్తుందంటే ఫోర్స్ వెనక్కి ఉంటుంది కాబట్టి, ఆ బేసిక్గా మీకు తెలుసు. అంటే వెనక్కి గ్రావిటీ ఫోర్స్ వెనక్కి ఉంటుంది కాబట్టి వెనక్కి వెళ్ళిపోతుంది. వెనక్కి వెళ్ళకుండా ముందుకు వెళ్ళాలంటే ఎవరైనా తొయ్యాలి, లేదంటే ఇంజిన్ అయినా ముందుకు నెట్టాలి, అర్థమైంది కదా. వెహికల్ అప్లో ఆగినప్పుడు వెనక్కి వెళ్ళకుండా ఉండాలంటే వెనక్కి ఎవరైనా తొయ్యాలి, లేదంటే ఇంజిన్ అయినా ముందుకు నెట్టాలి. ఇంజిన్ ముందుకు నెట్టాలంటే ఏం చేయాలి, హాఫ్ క్లచ్ రిలీజ్ చేయాలి. ఇంజిన్ ముందుకు నెట్టాలంటే హాఫ్ క్లచ్ రిలీజ్ చేయాలి. హాఫ్ క్లచ్ ఇది అంటే ఒక 2 ఇంచెస్ హైట్ వరకు రిలీజ్ చేశాను, ఓకే. ఇప్పుడు నేను బ్రేక్ వదులుతున్నాను, వెహికల్ చిన్నగా ముందుకు మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది, గమనిస్తున్నారు కదా, కెమెరాలో కనిపిస్తుంది, ఓకే. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొంచెం మీకు క్లియర్గా మూమెంట్ రావాలంటే ఇంకొంచెం రిలీజ్ చేస్తున్నాను, ఆ విధంగా. అక్కడ ఎస్ఐ గారు ఉన్నారు, పర్లేదులే. అది ఆ విధంగా ఇంకొంచెం రిలీజ్ చేస్తున్నాను. ఒకవేళ క్లచ్ని కొంచెం కిందికి అన్నానంటే చూడండి, బండి వెనక్కి వెళ్తే ముందుకు వెళ్తే ఆగిపోయింది, అంటే దీన్నే బైటింగ్ పాయింట్ అంటారు, ఓకే. కొంచెం కిందికి అన్నానంటే వెనక్కి వెళ్ళిపోతుంది, కొంచెం పైకి రిలీజ్ చేస్తానంటే ముందుకు వెళ్తుంది. ఇప్పుడు కొంచెం పైకి రిలీజ్ చేస్తున్నాను చూడండి, ముందుకు వెళ్తుంది వెహికల్, ఓకే. మళ్ళీ అలా ఆపాను, ఇది బైటింగ్ పాయింట్ దగ్గర ఆపాను, ఓకే. బైటింగ్ పాయింట్ దగ్గర ఆపాను. ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం కిందికంటే ఏమవుతుందో చూడండి, క్లచ్ కిందికి అంటున్నాను, వెనక్కి వెళ్ళిపోతుంది, చూసారా, ఆ విధంగా అనమాట. వెనక్కి వెళ్ళడం గమనించారా, వెనక్కి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు క్లచ్ కొంచెం రిలీజ్ చేశానంటే ముందుకు వెళ్తుంది. ఈ బైటింగ్ పాయింట్నే క్యాచ్ చేయండి. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సింది ఇదే. లెర్నర్ ఎవరైనా సరే క్లచ్ మూమెంటే ఎక్కువ టైం పడుతుంది. మీకు స్టీరింగ్ మూమెంట్ కానీ లేదంటే గేర్ చేంజింగ్ కానీ ఇవన్నీ మీకు ఎక్కువ టైం పట్టదు, మీకు ఓన్లీ క్లచ్ ఎక్కువ టైం పడుతుంది. సో ఆ క్లచ్ని అర్థం చేసుకోండి, ఎక్కువసార్లు దాన్నే ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.